ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో థర్డ్ సర్గాలో 25 శ్లోకాల నుంచి తార వాళ్ళ యొక్క ఆ శరీరాన్ని చూసి బాధపడుతూ ఉంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని హితకరమైన మాటలు చెప్తూ రాముడు శరీరం కోసం బాధపడుతున్నావా లేకపోతే ఆ జీవుడి కోసం బాధపడుతున్నావు రెండూ కూడా వ్యర్థమే అని చెప్తాడు. శుక్లలోహిత కృష్ణాని గతాయస్తత్ సమానతః ఏవం కర్మవశాత్ జీవో భ్రమత్యాభూత సంప్లవం. ఏవైతే ఈ మనస్సు అన్నది ఎలా అయితే మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బుద్ధి చిత్తం ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ చంచలత్వానికి లోబడి వాటికి తన్మాత్రలైన ఏవైతే శబ్ద స్పర్శ రసరూప గంధాలు వాటికి లోబడిపోయినప్పుడు వికారాలు ఇంకా పెంచుకుంటూ ఉంటాం. జ్ఞానం శూన్యమైపోయిన కారణంగా ఈ సంసార చక్రాల్లోనే ఈ జనన మరణాల్లోనే మనము భ్రమిస్తూ ఉంటాం. అందుకే రాగ ద్వేష ఇట్లాంటి అరిషడ్ వర్గాలన్నీ మనలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే కర్మలన్నీ కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనకి పాపమో పుణ్యమో వస్తూ ఉంటే ఏదో ఒక గుణానికి లోబడే సాత్విక గుణమో రజోగుణమో తమో గుణమో వీటికి లోబడే మనము కొన్ని కర్మలు ఆచరిస్తుంటాం. అయితే ఇక్కడ కొన్ని కర్మలు జప ధ్యానాదుల వల్ల శుక్రము అంటే సాత్విక గుణము ఏదైతే శుద్ధత్వంతో కూడుకుని ఉన్నది జపాలు ధ్యానాలు. అలాగే హింసాయుతంగా ఏవైతే అవి లేకుండా కూడా లోహితము అంటారు. లోహితం అంటే మళ్ళీ రజోగుణము. అది సాత్విక తామస రెండు ఒక కలయికతో ఉంటుంది. చేస్తారు కానీ కొంచెం దర్పానికి పోయి నేను కాబట్టి చేశాను అన్నట్టుగా కొంచెం ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అభిచార హోమాది ఇటువంటి కర్మలన్నీ కూడా కృష్ణము అంటారు. అంటే అది అశుద్ధము. అంటే ఇక్కడ అజ్ఞాన వశమున తామసి తామసి గుణములు ఎక్కువ ఉన్నవాళ్ళు ఆ తామసులు చేస్తారు. ఈ మూడు విధాలుగా ఉంటూ ఉంటాయి. ఈ కర్మల్ని అనుసరించి మళ్ళీ గతి అంటే ఏ కర్మ చేస్తున్నావో ఏ భావం చేస్తున్నావో దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఒకే కర్మను ఒక 10 మంది చేసినప్పటికి కూడా వాళ్ళ గుణాల్లో మార్పులు ఉన్నప్పటికీ వస్తువుల్లో మార్పులు లేకపోయినా క్రతువులో మార్పు లేకపోయినా సరే ప్రతిఫలంలో మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే ఇలా కర్మల్ని అనుసరించే వాటి గతులు ఉంటాయి. ఈ రీతిగానే జీవుడు కర్మలకి వశీభూతుడైపోతూ ఉంటాడు. అందుకే ప్రళయ పర్యాంతం అంటే మళ్ళీ ఒక్కసారి ఇది విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పునః సృష్టి జరిగినప్పుడు మళ్ళీ పుడతాం. అందుకే జనన మరణాల చక్రాల్లోనే పడి తిరుగుతూ ఉంటాం. అంటే ఇక్కడ గుణాతీతుడైన పరమాత్మని పరమ పదం పొందాలి అంటే మనం ఏ స్థితిలో ఉండాలి అంటే మనం కూడా గుణాతీత స్థితిలో ఉండాలి. కర్మలు చేస్తూ కర్మబంధనంలో ఉండకుండా ఉంటేనే మనకు ఆ పరమపదం లభిస్తుంది. అందుకే తమో గుణాన్ని దాటి రజోగుణాన్ని దాటి సాత్విక గుణాన్ని కూడా దాటి ఉంటుంది. ఎందుకంటే మనకి మళ్ళీ సాత్విక అహంకారం కూడా వస్తూ ఉంటుంది. వీటిల్లోకి అది శ్రేష్టమే కానీ దాన్ని కూడా విడిచిపెడతాం మనం నేర్చుకోవాలి. లేకపోతే మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల్లోనే భ్రమిస్తూ ఉంటాము. సర్వోపసంహృతో జీవో వాసనాభిస్వకర్మభిః అనాద్యా విద్యా వశగాస్తిష్టత్యాభి నివీశతః. మళ్ళీ అంటే ప్రళయకాలం ఎలా అయితే సర్వము నశించిపోయేటప్పుడు సకల భూతములు అంటే ఇక్కడ ప్రతి జీవరాశి కూడా అన్నీ లయమైపోతూ ఉంటాయి. కాకపోతే కర్తృత్వ భోక్తృత్వ వీటిల్లో అభిమాన వశమున అంటే చేసేది నేను అనుభవించేది నేను ఇలా ఎవరికైతే ఉంటాయో ఆ జీవుడు మళ్ళీ ఆ వాసనలే మూసుకెళ్తూ ఉంటాడు. ఆ వాసనల కారణంగానే మళ్ళీ కొన్ని మనకి ఎలా అయితే సంచిత కర్మ ప్రారంధ కర్మ అగామి కొన్ని జన్మల నుంచి కొన్ని వాసనలు మోసుకొస్తున్నాము. అందుకే కొంతమందిలో నిజంగా ఏదో ఒక కారణం చేత కొంతమంది సత్పురుషుల యొక్క సాంగత్యం పూర్వజన్మలో మనకి ఉండుంటే లేతే అటువంటి వాళ్ళు ఏదన్నా చేస్తూ ఉంటే విని ఉన్నామో చూసి ఉన్నామో దర్శించి ఉన్నామో అటువంటి వాళ్ళని స్పర్శించి ఉన్నాము. దాని కారణంగా మానవ జన్మ లభించి అందులో మళ్ళీ కొన్ని సద్గుణాల కారణంగా మళ్ళీ కాస్త ఇలా నిష్కామ భావంతో ఏదైనా సేవ చేయాలన్నా భగవత్ చింతనతో ఉండాలన్నా అట్లాంటి కోరికలు కలగటం మళ్ళీ ఇప్పుడు దాకా ఎట్లా బ్రతికున్నప్పటికీ కూడా కొన్ని ఇటువంటి సాత్విక కర్మలు చెయ్యాలన్న తలంపులు ఆ ధ్యాసకి వెంటనే మనలో మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఏదన్నా సరే కర్మ వల్లే మనకి ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. జీవుడు ఆ వాసనలో ఉన్నంత వరకు కూడా దానికి కారణంగా మళ్ళీ ఇందులోనే పడుతూ ఉంటాడు. అందుకే అనాదిగా ఇది అవిద్య సర్వము పరమాత్మ అయినప్పటికి కూడా పనికొచ్చే దాన్ని పట్టుకుని పనికిరాంది విడిచిపెట్టడం నేర్చుకున్నవాడు తరించిపోతాడు. అవిద్య వశమున చెయ్యరానివి చేస్తూ అలా
వికారాలకి లోబడి ఉన్న కారణంగా అతడు ముక్తుడు కాలేడు. ముక్తి పొందాలి అంటే అన్నీ వదిలి ఉండటం నేర్చుకోవాలి. అదంతా సులభంగా వచ్చేది కాదు. సృష్టికాలే పునః పూర్వ వాసనా మానస్యేహ సహ జాయతే పునరప్యేవం ఘటీయంత్రమివావసః. సృష్టి కాలంలో తన పూర్వవాసనలన్నీ కూడా మనస్సుతో కూడి ఎవరైతే వశం కాకుండా ఉంటాడో వాడు మళ్ళీ పుట్టడు. అలా వశమైపోయిన వాడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాడు. యథా పుణ్యవిశేషేణ లభతే సంగతిం సతాం మద్భక్తానాం సుశాంతానాం తథా మద్విషయా మతిః. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పుణ్యకార్యమో లేకపోతే పుణ్యం ఎక్కడో ఒకక్కడ సంతరించిన కారణం చేత సత్పురుషుల యొక్క సాంగత్యం లభిస్తుంది. అది లభించటమే కాకుండా శాంత స్వభావులుగా కూడా వాళ్ళు మారుతారు. ఈ శాంత స్వభావం అన్నది కూడా మళ్ళీ సర్వకాలాలు యందు ఆ పరమాత్మ యందు మనసు నిలిపేలా కూడా ఆ భక్తి వాళ్ళకి లభిస్తుంది. మత్కథా శ్రవణే శ్రద్ధా దుర్లభా జాయతే తతః తతః స్వరూప విజ్ఞాన మనాయాసేన జాయతే. అంటే ఎక్కడో ఒక్కొక్కడ ఆ భక్తి మనకి రావటానికి కారణం కూడా మనకి కొన్ని కొన్ని కర్మలు తొలగిపోవటం, పైగా ఈ సాంగత్యం లభించటం, ఆ శాంత స్వభావం అంటే మళ్ళీ ఆ పరమాత్మ మీద భక్తి కుదురుకుని మళ్ళీ అది స్థిరంగా ఉండటము, చంచలత్వానికి లోబడకుండా ఆ మనసు దాని యందు మళ్ళీ రమించటము, ఇష్టంగా చేయటం, కష్టంగా కాదు. ఆ సాంగత్యం పొందటం, ఆ సాంగత్య కారణంగా మళ్ళీ మనలో మార్పులు రావటం. అందుకే ఇది చాలా దుర్లభం. అంటే అంత తేలిగ్గా వచ్చేవి కావు ఇవన్నీ కూడా. అందుకే నా కథలు వినటము, దానిలో మళ్ళీ శ్రద్ధ కలిగి ఉండటము, దాని ద్వారా సులభంగా ఆత్మస్వరూప జ్ఞానం లభిస్తుంది. భక్తితో తప్పితే ఇంకా ఏ విధంగానూ కూడా మనకి లభించే అవకాశం లేదు. తదాచార్య ప్రసాదేన వాక్యార్థ జ్ఞానతః క్షణాత్ దేహేంద్రియ మనః ప్రాణహంకృత్యభ్యః పృథక్ పృథక్ పృథుక్తిసం. అయితే ఈ సాంగత్యాల వల్ల ఏదైతే జ్ఞానం లభిస్తుందో, అలాగే ఈ ఆచార్యులు అనుగ్రహం వల్ల, అంటే గురువు యొక్క అనుగ్రహం వల్ల. అందుకే ఇక్కడ కొంతమందిని చూస్తూ ఉంటాం. ఇప్పుడు విద్యల గురించి కాదు, గురుకులంలో చేరినప్పుడు ఆ గురువులు ఏం చేస్తారంటే చేరిన వాళ్ళందరికీ కూడా నేర్పిస్తారు. కాకపోతే అందరూ ఒక తీరుగా నేర్చుకునే స్థితిలో ఉండరు. కొంతమందికి ఇలా చెప్పగానే అర్థమైపోతూ ఉంటుంది. దాన్ని గ్రహించేసి దాన్ని మళ్ళీ కంఠస్థం చేసి అందులో తారాస్థాయికి చేరుకుంటారు. కొంతమందికి 2, 3 సార్లు చెప్పాల్సొస్తుంది. కొంతమందికి ఒకటి ఎక్స్‌పెరిమెంట్ లాగా చేసి చూపిస్తే అర్థమవుతుంది. కానీ ఇది కూడా అర్థం కాని వాళ్ళుంటారు. వాళ్ళకేం చేస్తారంటే వీళ్ళని సేవించుకోవటము, అక్కడ ఇంకో సేవ ద్వారా కూడా వాళ్ళని కూడా వాళ్ళు మళ్ళీ జ్ఞానం వైపుగా తీసుకొస్తారు. అంటే ఇక్కడ మన అర్హత, పాత్రత బట్టి ఎలా అయితే మారుతూ ఉన్నాయో, గురువు యొక్క అనుగ్రహం బట్టి, అందుకే తత్వమసి ఇట్లాంటి మహావాక్యాలు అర్థం చేసుకోవటం ద్వారా కూడా, అలాగే అనుభవంలోకి తెచ్చుకోవటం, ఆచరణలోకి పెట్టినప్పుడు అనుభవం అవుతుంది. లేకపోతే అది మనకెప్పటికీ అనుభవం రాదు. అందుకే ఆత్మను సచ్చిదానంద స్వరూపమని, అద్వితీయమని, ఈ దేహం, ఆ దేహం అన్నిట్లో ఉన్నది అదే అయినప్పటికి కూడా నేను ఒకలాగా చేస్తున్నాను, వాళ్ళు ఒకలాగా చేస్తున్నారు. కాకపోతే ఇది దేహానికి లేకపోతే ఇంకో దానికి పరిమితి కాదు, అనంతమైనది అన్నది ఎవరైతే అర్థం చేసుకోగలుగుతున్నారో, అందుకే సత్ చిత్ ఆనంద స్వరూపము, అది అద్వితీయము. ఈ దేహానికి పరిమితి కాదు అది. స్వాత్మానుభవతః సత్యమానందాత్మానమద్వయం జ్ఞాత్వా సద్యో భవేన్ముక్తః సత్యమేవ మయోధితం. ఇలా ఎవరైతే తెలుసుకున్నారో, అంటే నిజంగా గురువు బోధిస్తాడు. గురువు దగ్గర మళ్ళీ నువ్వు ఎలా ఉండాలి అంటే త్రికరణ శుద్ధిగా ఆయన చెప్పింది అవగాహన చేసుకుంటూ దాన్ని మళ్ళీ అధ్యయన చేస్తూ చేస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ వినేటప్పుడు, అలాగే అది ఆచరించేటప్పుడు ఈ దేహంతోనే చేస్తున్నావు, కాకపోతే నీ ఇంద్రియాలు, నీ ప్రాణములు, నీ అహంకారాలు అన్నీ కూడా ఈ పాదాల దగ్గర పెట్టి అది స్వీకరించి ఆచరణలో మనసా వాచా కర్మణ పెట్టాలి. అలా పెట్టిన వాళ్ళు, ఇలా ఆచరిస్తున్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇక్కడ క్షణంలో ఈ సంసారం నుంచి విముక్తుడైపోతాడు.
ఈ క్షణంలో విముక్తి లభించటం అంటే అది మళ్ళీ అంత తారాస్థితిలో వాళ్ళ భక్తి, వాళ్ళు ఆచరించేది, వాళ్ళ ఉన్న విధాన కారణంగా వాళ్ళకది లభిస్తుంది. అందుకే అది వాస్తవమని నేను నీకు చెప్తున్నాను. ఏవం మయోదితం సమ్యగాలోచయతి యోనిశం తస్య సంసార దుఃఖాని న స్పృశంతి కదాచన. అంటే నేను చెప్పినది ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ఎవరైతే దాన్ని ధారణ ఇప్పుడు వస్త్రాలు ధరించావంటే ఏసుకుని ఉన్నావు. అంటే తెలుసుకున్న దాన్ని ఆ పరమసత్యాన్ని ఎప్పుడూ పట్టుకుని ఉండాలి. విడిచిపెట్టకూడదు. దానిలో నువ్వు ఐక్యమైపోయినట్టుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ ఎడతెగని ధారణ కారణంగా ఎలా అయితే దాన్ని మళ్ళీ మననం చేయటం ద్వారా ఈ సంసార దుఃఖాలు ఎప్పుడూ కూడా వాళ్ళకి తాకనే తాకవు. త్వమప్యేతన్మయా ప్రోక్తామాలోచయా విశుద్ధదిః న స్పృశ్యసే దుఃఖజాలేహ కర్మబంధాద్ విమోక్ష్యసే. పూర్వజన్మని తే శుభ్రూ కృతా మద్భక్తిరుత్తమా అతస్తవ విమోక్షాయ రూపం మే దర్శితం శుభే. నీవు కూడా నిర్మలమైన బుద్ధి కలిగిన దానివి. అందుకే బాగా మననం చేసుకో. అందువలన దుఃఖాలు నిన్ను అంటవు. అంటే ఏ దుఃఖానికైతే లోబడి ఇంతలాగా నువ్వు విలిపిస్తున్నావో ఆ దుఃఖం నిన్ను చేరదు. అది నీ దగ్గర నుంచి తొలగిపోతుంది. అందువలన ఈ దుఃఖాలు నిన్ను అంటలేవు. అప్పుడు ఈ కర్మ బంధనాల నుంచి కూడా నువ్వు విముక్తురాలివి అయిపోతావు. అందుకే ఓ శుభదాయిని, శుభప్రద, నువ్వు శుభాలకి విలాసినిగా ఉండవలసిన దానివి. పైగా నువ్వు పూర్వజన్మలో నా మీద ఉత్తమమైన భక్తి కలిగి ఉన్న దానివి. అందువల్లనే నీకు ముక్తి లభించటకే నా రూప దర్శనం, ఈ స్థితి ఇవన్నీ నీకు లభించాయి అని చెప్పాడు రాముడు. ధ్యాత్వా మద్రూపా మనీషా మాలోచయా మయోధితం ప్రవాహపతితం కార్యం కుర్వత్యపి న లిప్స్యసే. ఎప్పుడు ఎవరైతే నా దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తున్నారో, నేను చెప్పిన ఆ తత్వాన్ని మననం చేస్తున్నారో, ప్రారబ్ధ కర్మ ప్రవాహంలో మునిగి చెయ్యవలసిన కార్యక్రమాలు ఆచరించినప్పటికీ కూడా అంటే కర్మలు చేసినా సరే దాని ఫలితాలు వాళ్ళకి అంటవు. అంటే కర్మఫలము వాళ్ళకేమి లభించదు. పుణ్యాలు, పాపాలు వాళ్ళని తాకవు. శ్రీరామేణోదితం సర్వం శ్రుత్వా తారాతి విస్మిత దేహాభిమానజం శోకం త్యక్త్వా నత్వా రఘుత్తమం. ఇలా శ్రీరాముడు చెప్పిందంతా విన్న తార ఆశ్చర్యంలో అలా ఉండిపోయి దేహాభిమానం వల్ల పుట్టిన ఆ శోకాన్ని విడిచిపెట్టి ఆ రఘోత్తముడికి ప్రశాంత చిత్తంతో నమస్కరించింది. ఆత్మానుభవ సంతుష్ట జీవన్ముక్త బభూవ క్షణ సంగమ మాత్రేన రామేణ పరమాత్మన. ఆ తార వానర స్త్రీ అయినప్పటికీ కూడా ఆత్మానుభవ సంతుష్టిరాలై చివరికి జీవన్ముక్తురాలైంది. ఇదంతా కూడా పరమాత్ముడైన శ్రీరాముడు సన్నిధిలో క్షణ కాలంలో ఆ సత్సంగత్వం లభించినంతలోనే ఆమెకి సంభవించింది. అనాదిబంధం నిర్దూయ ముక్తా సాపి వికల్మష సుగ్రీవోపి చ తచ్చుత్వా రామవక్త్రా సమీరితం. అనాది అయిన అవిద్య అంటే ఇప్పుడు ఎలా అయితే పరమాత్మకి సర్వము ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఏదన్నా సంకల్ప మాత్రంతో చెయ్యగలిగిన వాడు. అందుకే విషాన్ని అమృతం, అమృతాన్ని విషం ఇవన్నీ చెయ్యగలిగిన వాడికి నా దుఃఖం దుఃఖం, నా జీవితం జీవితమే. ఇది పెద్ద విద్యేం కాదు. కాకపోతే అనాదిగా ఏదైతే మనకి ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంలా అనిపిస్తుంది. మనలో ఉన్న అజ్ఞానాల కారణంగా, మనలో ఉన్న వికారాల కారణంగా, మనం మోసుకొచ్చిన కొన్ని జన్మల నుంచి వాసనల కారణంగా, ఆ అవిద్య నన్ను అజ్ఞానం అన్న బంధంలోనే ఉంచుతుంది. అందుకే అనాదిగా ఉన్న ఈ అజ్ఞానమన్న బంధాల నుంచి విడివడిపోవటానికి మళ్ళీ జ్ఞానం ఆధారం. అది భక్తి వల్లే లభిస్తుంది. పాపరహితమైపోయి నిర్మలమైన ఆ తార జీవన్ముక్తురా అంటే జీవించి ఉండగానే ముక్తురాలైపోయింది. రాముడు చెప్పిందంతా విని సుగ్రీవుడు కూడా ఆ అజ్ఞానాన్ని తొలగించుకున్నాడు. చెప్పింది ఒకళ్ళకే విన్నవాళ్ళు, దాని మీద ధ్యాస ఉన్నవాళ్ళు, వినిపించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యులైపోయారు. జహావజ్ఞానమఖిలం స్వస్థచిత్తో భవత్తథా తతః సుగ్రీవమాహీదం రామో వానర పుంగవం. స్వస్థ చిత్తము గల వాడెవడైనను
అంటే ఇక్కడ వినాలన్న దాన్ని వినేటప్పుడు కూడా అంతలాగా దాని మీద ధ్యాసతో త్రికరణ శుద్ధిగా విన్నవాడు ఎవడైనా సరే దానివల్ల తరించిపోతాడు. ఇదంతా చెప్పిన తర్వాత రాముడు ఆ వానర పుంగవుడైన సుగ్రీవుడితో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. భ్రాతుర్జ్యేష్ఠస్య పుత్రేణ యథుక్తం సాంపరాయికం కురు సర్వం యథా న్యాయం సంస్కారాది మమాజ్ఞయ. సుగ్రీవ, నీ అన్న కుమారుడైన అంగదుడి చేత ఆ వంశ పరంపరకు గతమైన అంత్యక్రియలు అంటే ఆ పద్ధతిలోనే యథావిధిగా నా ఆజ్ఞగా అన్నీ కూడా నువ్వు చక్కగా చేయించు అని చెప్పాడు. తదేతి బలిభిర్ముఖ్యైర్వానరైః పరిణీయతం వాలినం పుష్పకే క్షిప్త్వా సర్వరాజోపచారక్యేహ. అలా అని చెప్పిన సుగ్రీవుడు అక్కడ బలవంతులు చాలా వీరులైన అటువంటి వానరులందరినీ పిలిపించి వాళ్ళ యొక్క శరీరాన్ని ఎత్తమని పుష్పంతో ఉన్న ఒక మంచి విమానమైన ఆ వాహనం మీద కూర్చోపెట్టి సర్వరాజ లాంఛనాలతో అన్నీ మారు మ్రోగిపోయేలాగా చక్కగా ఒక విధి విధానంగా ఎక్కడా లోటు లేకుండా ఏరి దందుభి నిర్ఘోషేర్ బ్రాహ్మణేర్ మంత్రిభిः సహా యూథాపేర్వానరేహ పౌరేస్తారయా చాంగధీన చ గత్వా చకార తత్సర్వం యథాశాస్త్రం ప్రయత్నతః స్నాత్వా జగామ రామస్య సమీపం మంత్రిభిः సహా. ఎలా అయితే మనుషులైనప్పటికి కూడా ఒక్కొక్క కుటుంబంలో కొన్ని కొన్ని ఆనవాయితీగా ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి చేస్తుంటా, అలాగే దానికి కాస్త ఉన్నతమైన స్థితిలో మరణించిన వాళ్ళకి దానికి తగినట్టుగా లాంఛనాలతో అలాగా చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా రాజు సర్వరాజ లాంఛనాలతో అలాగే డంకాలు నగరాలు మొదలైన అన్ని ధ్వనులతో అలాగే బ్రాహ్మణులతో మంత్రులతో వానరుల యొక్క సేనాపతులతో పౌరులతో అలాగే వాళ్ళ యొక్క భార్య అయిన తార అలాగే పుత్రుడైన అంగదులతో కలిసి శ్రద్ధతో శాస్త్రం వాళ్ళకి ఎలా అయితే చేస్తుందో అలాగే విధి విధానంగా అంత్యక్రియలన్నీ కూడా జరిపించారు. తర్వాత స్నానం చేసి మంత్రులు అందరితో పాటు సుగ్రీవుడు రాముడి దగ్గరికి వచ్చాడు. నత్వా రామస్య చరణో సుగ్రీవః ప్రాహ పృష్టదీః రాజ్యం ప్రసాది రాజేంద్ర వానరాణాం సమృద్ధిమత్. రాముడు పాదాలకి నమస్కరించి సంతుష్టుడైన మనస్సుతో సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు. ఓ రాజరాజేశ్వర, సర్వ సమృద్ధమైన ఈ వానర సామ్రాజ్యాన్ని నువ్వే శాసించు. దాసోహం తే పాదపద్మం సేవే లక్ష్మణవర్చిరం ఇత్యుక్తో రాఘవః ప్రాహ సుగ్రీవం సస్మితం వచః. ఈ రాజ్యాన్ని నువ్వే శాసించు అని చెప్పి నేను నీకు దాసుడుగా ఉంటాను. నన్ను కూడా లక్ష్మణులాగా ఎప్పుడూ నీ పాదపద్మాన్ని సేవించుకునేలాగా చూసుకో అని సుగ్రీవుడు రాముణ్ణి అన్నాడు. రాముడు అదంతా విన్న తర్వాత చిరునవ్వుతో ఇట్లా మళ్ళీ చెప్తున్నాడు. త్వమేవాహం న సందేహం శీఘ్రం గచ్చా మమాజ్ఞయా పురరాజ్యాధిపత్యే త్వం స్వాత్మానామభిషేచయ నగరం నా ప్రవక్ష్యామి చతుర్దశ సమాసకే ఆగమిష్యతి తే భ్రాత లక్ష్మణః పత్తనం తవ. సుగ్రీవ, నీవు నేను అంటే ఇక్కడ నువ్వు అన్నట్టే నువ్వు నాకు బ లక్ష్మణుతో సమానం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ త్వరగా నువ్వు వెళ్ళు, ఎందుకంటే నా ఆజ్ఞగా ఈ కిష్కిందా నగరానికి ఈ సామ్రాజ్యానికి అధిపతిగా నువ్వే పట్టాభిషిక్తుడి అవ్వు. అందుకే ఓ మిత్రమా, వనవాస కాలం 14 ఏళ్ళు ఉంది, దాని లోపల నేను ఏ నగరంలోకి కూడా ప్రవేశించను. అందుకే నా తమ్ముడైన లక్ష్మణుడు మాత్రం వస్తాడు, తప్పకుండా వచ్చి అవన్నీ చూసుకుంటాడు అని. అంగదం యవ్వరాజ్యే త్వమభిషేచయా సాదరం అహం సమీపే శిఖరే పర్వతస్య సహానుజః వత్స్యామి వర్షదివసాంతస్తస్త్వం యత్నవాన్ భవ కించిత్ కాలం పురే స్థిత్వా సీతాయాః పరిమార్గణే. అంగదుణ్ణి కూడా సాధారణంగా యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యి. నేను ఇక్కడే ఈ పర్వత శిఖరం మీదే నా తమ్ముడితో పాటు వర్షాకాలం ముగిసేంత వరకు కూడా నివసిస్తాను. నువ్వు కొంతకాలం ఈ సుఖాల్ని అనుభవించు, తర్వాత సీతాదేవి యొక్క అన్వేషణ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు అని చెప్పాడు. సాష్టాంగం ప్రణిపత్యాః సుగ్రీవో రామపాదయోః
యదాజ్ఞాపయసి దేవా తత్తదేవా కరోమ్యహం. రాముని పాదాలు సుగ్రీవుడు మళ్ళీ సాష్టాంగ నమస్కారాలు చేసి, నీవు ఎలా చెప్పావో అలాగే చేస్తాను అని చెప్పాడు. అనుజ్ఞాతశ్చ రామేణ సుగ్రీవస్తు సలక్ష్మణః గత్వా పూరం తథా చక్రే యథా రామేణ చోదితః. ఇలా రాముడు చెప్పినట్టుగానే సుగ్రీవుడు రాముడు ఒక అనుమతి తీసుకుని తర్వాత సుగ్రీవుడు లక్ష్మణుడితో కలిసి కిష్కింద నగరానికి చేరి అక్కడ శ్రీరాముడు ఏ విధంగా చెయ్యమని ఆజ్ఞాపించాడో అదే విధంగా అంటే పట్టాభిషిక్తుడు అవ్వటం, అలాగే యువరాజుగా అంగదుణ్ణి పెట్టటం. సుగ్రీవేణ యథా న్యాయం పూజితో లక్ష్మణస్తథా ఆగత్య రాఘవం శీఘ్రం ప్రణిపత్యోపతస్తివాన్. లక్ష్మణుడు సుగ్రీవుడితో యథావిధిగా అన్నీ చేసిన తర్వాత ఆయన మళ్ళీ లక్ష్మణుని సమ్మానించాడు. వేగంగా మళ్ళీ తిరిగి రాముడు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చేశాడు లక్ష్మణుడు. అక్కడ మళ్ళీ ఆయనకి సేవ చేసుకుంటూ ఉండిపోయాడు. తతో రామో జగామాసు లక్ష్మణేన సమన్వితః ప్రవర్షణ గిరేర్తూర్ధ్వం శిఖరం భూరి విస్తరం. అంతటా రాముడు కూడా లక్ష్మణుతో కలిసి ఇలా అక్కడ ఆ గిరి దగ్గరే చక్కగా ఆ శిఖరానికి చేరుకుని వాళ్ళ నివాసాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. తత్రేకం గహ్వరం దృష్ట్వా స్ఫటికం దీప్తమచ్చుభం వర్షావాత తపసహం ఫలమూల సమీపగం వాసాయ రోచయామాస తత్ర రామః సలక్ష్మణః దివ్యమూల ఫలపుష్ప సంయూతి మౌక్తికోపామజౌలౌక పల్వలి చిత్రవర్ణ మృగపక్షి శోభితి పర్వతే రఘుకులోత్తమో అవసత్. అక్కడ శుభకరంగా శుద్ధ స్ఫటికంలాగా కనిపిస్తున్న ఒక గుహను చూసి అక్కడ గాలి వాన ఎండలు కంటే ఇట్లాంటి బాధలేమీ పడకుండా తట్టుకోవటానికి అనుకూలంగా ఉన్న ప్రదేశంలో, పైగా ఎక్కడైతే పళ్ళు ఇవన్నీ వాళ్ళకి కూడా సులభంగా దొరుకుతాయో అవన్నీ దొరికే చోట దానికి దగ్గరలో ఉండటానికి రాముడు లక్ష్మణుడితో కలిసి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అక్కడ దివ్యములైన చాలా రుచిగా ఉండేవి కందమూల ఫలాలు ఇవన్నీ కూడా చక్కగా పుష్పాలు కూడా సంపన్నంగా, పైగా ముత్యాల్లాగా స్వచ్ఛమైన నీరు కూడా అక్కడ నిండిపోయిన సరోవరాలతో ఉన్నాయి దానికి దగ్గరలో. చిత్ర విచిత్రంగా వెన్నెల్లాగా ఉండే ఆ పక్షి గణములు శోభలతో ఉన్న ఆ చుట్టుపక్కల అవన్నీ కూడా అంత బాగున్నాయి ఆ పర్వతం దగ్గర. రఘువంశ తిలోత్తముడైన ఆ రాముడు లక్ష్మణుతో నివాసాన్ని అక్కడ ప్రదేశంలో ఏర్పరచుకున్నాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండను థర్డ్ సరిగా సంపూర్ణం.